వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నాదే తైలు పద్మ అనంతవరం. నా పొలం మొత్తం పోతుంది. నా పొలం నాకు ఉండాలని నేను కొట్లాడుతున్నా సార్. నా పొలం నాకు ఉండాలి. నా పిల్లలను నేను మట్టి మోసి చిలక కొన్నా. మట్టి మోసి దేశం గుంపులో పోయి నూకలకు అది మట్టి మోసి 5 ఎకరాల పొలం కొన్నా సార్. పిల్లలు చిన్నగా ఉండరు, వాళ్ళు 10 చదువుతున్నారు. ఆ పిల్లలు చదివియాలి కదా, మేము చదివియాలి. వాళ్ళు మీతో పాటుగా నౌకాలు రావాలి, కష్టపడుతున్నాం. మేము మట్టి తిని మట్టి కాపుతున్నాం. ఉన్న పొలం పోయినాక మా చెంటు భూమి వేయండి సార్. మా భూమి మాకు కావాలి. పిల్లలం సార్, బీదలము బతుకుదేరు. మా పిల్లలు తిక్క పిల్లలు సార్. నాకు 4 ఎకరాల భూమి పోతున్నది. మాకు ఎవరు లేరు సార్. నాకు ఇబ్బంది చాలా ఉంది. నా భర్త చనిపోయింది, నేను గుంతలో మాకు ఏది ఆధారం లేక దాని విన్న భూమి నిన్నది గుతకెత్తుకొని బతున్నా ఎట్లా బతుకుతున్నాం. దాని విన్న ఏది లేదు మాకు. అది అంతే సార్. మా దగ్గర మాకు దుర్విజరమైన రోజులు దాంట్లో పోయినాక మాకు ఏం రూపాయలు సార్, మాకు ఏది రాదు. మాది అనంతపురం గ్రామ పంచాయతీ. మాది 55 సర్వే నెంబరు. 50 సర్వే నెంబర్లో 1 ఎకరం భూమి నాకు ఉంది. ఆ భూమి కూడా పోతుంది కాబట్టి నాకు ఆ భూమి పోతే ఆధారం లేదు సార్. అదే భూమిని చేసుకొని బతుకున్నా. నాకు దయచేసి ఆ భూమి పోకుండా చూడండి. ఆ భూమి పోతుంది కాబట్టి దాన్ని ఆపాలని కోరుతున్నాను. ఏది ఏదైనా మాకు పక్కకు ఎక్కడైనా భూమి విధించాలి గవర్నమెంట్. లేకుంటే దానికి పరిహారము మా డిమాండ్ అంటే 20 లక్షల రూపాయల ఇచ్చేటట్టు కూడా ఆలోచన చేయండి. భూమి అయినా ఇలా ఇచ్చేటట్టు ఆలోచన చేయండి. మాకు ఆ భూమి పోతే భూమి రాదు సార్. ఒకసారి మా మీద కూడా ప్రేమ చూపండి సార్. నాకున్నటువంటి 1 ఎకరా భూమి ఇది కూడా ఉమామహేశ్వరం ప్రాజెక్ట్ కిందకి వెళ్తున్నాము. మేము డిగ్రీలు పీజీలు చేశాము. ఉన్నటువంటి ఉద్యోగాలు రాక వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఈ వ్యవసాయ భూమి కూడా మీరు లాక్కుంటే పూర్వకాలంలో మా తాతలు దొరల దగ్గర ఏ విధంగా బానిస చేస్తున్నారు, అదేవిధంగా మామూలు కూడా దొరల దగ్గరికి మళ్ళీ బానిస దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో అదే విధానానికి ఇప్పుడు వచ్చి ప్రాజెక్టు సన్నకారు రైతులను మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ దగ్గర గుంజుకోవడానికి చూస్తున్నాం. మేము ప్రాజెక్టు వ్యతిరేకత కాదు, కానీ ప్రాజెక్టుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వేస్తే బాగుంటుంది. కానీ చిన్నకారులు అయినటువంటి ఇచ్చిన 1 ఎకరా 2 ఎకరాల భూములు లాక్కోవడం వల్ల మీకు వచ్చే ఆదాయం ఎంత లేదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.